గాజువాక. గాజువాక. ఈసారి ప్రధానంగా గాజువాకలో ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? పల్లా శ్రీని గారు టీడీపీ, గుడివాడ వైసీపీ, గుడివాడ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు. ఇద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? అమర్నాథ్ గారు. అమర్నాథ్ ఎందుకండి? ఆ, పైన జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు, బట్ ఓ నియోజకవర్గంలో ఫుల్గా తాతల దగ్గర నుంచి అభివృద్ధి చేసింది గుడివాడ ఫ్యామిలీ. అమర్ గారు ఏదైనా రెస్పాండ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పినా సరే, మనము చిన్న పిల్లలు వెళ్ళినా సరే నీట్గా రిసీవ్ చేసుకొని మొత్తం ఏ పని చెప్పినా చేస్తారు. ఆయన యువకుడు చిన్న వయసులోనే మంత్రి పదవి ఇవన్నీ చూశారు కదా, చాలా అరుదుగా ఉంటుంది. ఎలా ఉంటారు? అందుబాటులో ఉంటారు అని ప్రజలకు ఆయన? ఎంత మంత్రి పదవి ఉన్నా జస్ట్ జనాల్లోకి వెళ్తే మామూలు చిన్నపిల్లల్లానే ఉంటారు అన్నగారు. ఎవరు చెప్పినా ఎవరు పిలిచినా సరే రెస్పాండ్ అవుతారు. ఎవరు పిలిచినా సరే ఓకే రండి అనేసి ఇంట్లోకి కూడా పిలుస్తారు అన్నయ్య గారు. అయితే గెలుస్తారండి సరే? పక్కా. అవునా? పక్కా. మరి టీడీపీలో పల్లా గారి కన్నా అమర్ గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? పల్లా గారి కన్నా అమర్ గారు అయితే మన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే గుడివాడ ఫ్యామిలీ వల్లనే. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఇచ్చే పథకాలు జస్ట్ అన్ని దాంట్లో వల్ల వైసీపీ తరఫున అమర్ గారే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. వైసీపీ గెలుస్తారండి పక్కా. టఫ్ అంటున్నారు, బాగా టఫ్ అంటున్నారు గాజువాక. టఫ్ అనేది అసలు ఆ మాటే లేదు. రీసెంట్లీ వచ్చే సర్వే ప్రకారం 75% అమర్ వైపు ఉన్నారు జనం మొత్తం. అవునా? ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? తెలిసి వైఎస్ఆర్సీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు, టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్. పల్లా గారు. ఇద్దరు ఎవరు గెలుస్తారంటారు? అమర్నాథ్ గారు. అమర్నాథ్. అవును. అదేంటి, ఎందుకు గెలుస్తారు అమర్నాథ్? అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా సర్కిల్లో మాకు 68 వార్డు మాది గాజువాక దగ్గర అక్రేడిపాలెం. మా కార్పొరేటర్ కూడా అమర్నాథ్ గారిని చూసాం. సో మాకు ఆ నమ్మకం అనేది ఉంది, అమర్నాథ్ గారు ఏమైనా చేస్తారు. అవునా? మా సపోర్టింగ్ అయితే అంతా. అమర్నాథ్ గారికి యూత్ మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటుంది. పవన్ కళ్యాణ్ అంటే అమాంతం లేచే వ్యక్తి గుడివాడ అమర్నాథ్. యూత్ కోపంగా ఉన్నారంట అమర్నాథ్ మీద? లేదండి, ఎవరైనా అదేం లేదు. అదేం లేదు. ఒకసారి గాజువాక అంతా చూసుకున్నట్టే ఒకసారి మీరు సర్వే చేసినా తెలుస్తుంది మీకు కూడా. అవునా? సపోర్టింగ్ అంతా అమర్నాథ్ గారి వైపు. అమర్నాథ్ ఎందుకు ఓటు వేయాలండి? అంటే పిల్లగానే మనిషి, ఏదైనా ఎక్కడ ఏమైనా సరే రెస్పాండ్ అయ్యే మనిషి అతను. ఏ కష్టం వచ్చినా సరే అన్నీ చెప్పుకుంటాం. చిన్న వయసులో మంత్రి అయ్యారు కదా, అవును. ఎలా ఉంటుంది ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ రిసీవ్ చేసుకుంటే ఇంకా అమర్నాథ్ గారు ఇంకా చిన్న పిల్లడు పిలిచినా సరే దగ్గరికి వెళ్ళే అంత మనస్తత్వం అవుతుంది. గెలుస్తారండి సరే పక్కా. అంటే పల్లా గారు కూడా చాలా స్ట్రాంగ్, ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేశారు, మంచి గ్రిప్ ఉంది. ఈసారి ఆయన కూడా గెలిచే అవకాశం ఉందంట. గాజువాక కాన్స్టిట్యూషన్ మొత్తం అమర్నాథ్ గారు. టఫ్ అంటున్నారు బాగా? టఫ్ ఏం లేదు. మాక్సిమం 75 to 80% అమర్నాథ్ గారు సపోర్టింగ్ అయితే. ప్రధానంగా కాపులు మేజర్ ఫ్యాక్టర్ పోషించబోతున్నారు అన్నారు. ఎలా ఉంటుంది? లాస్ట్ టైం గతంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే కాపులు ఈసారి ఎవరు సపోర్ట్ చేయొచ్చు అంటారు? పక్కా అమర్నాథ్ గారికి. అమర్నాథ్ గారికి ఈక్వేషన్స్ మారుతాయంటారా? లేదు. పొత్తు ఉంది కదా, 3 పార్టీలు. ఏ పొత్తు ఉన్నా సరే లేదండి, అదేం లేదు. క్లీన్ స్వీప్ గాజువాక అంతా ఇంకా వైఎస్ఆర్సీపీ అమర్ గారు. అవును.